ప్రస్తుతం కోనసీమ జిల్లా ఈ ఇరుసు మండలంలో జరిగినటువంటి బ్లోఅవుట్ అయితే ప్రస్తుతం మంటలు అదుపులోకి వచ్చాయని కూడా చెప్పుకొస్తున్నారు. జిల్లా కలెక్టర్ కూడా దీనిపై మీడియా సమావేశం చేసి ఇది ఇంకా వారం రోజుల వరకు కూడా ఉండే అవకాశం ఉందని కూడా చెప్పుకొస్తున్నారు. ప్రజలు మరి ఎటువంటి ఇబ్బందులు పడుతున్నా దానిపై కూడా తెలుసుకునేందుకు ఈ యొక్క రాజోలు నియోజకవర్గ ఎమ్మెల్యే దేవవరప్రసాద్ గారు మాట్లాడదాం. సార్ చెప్పండి, ఇప్పుడు మంటలు అదుపులోకి వచ్చాయన్నారు, ఇప్పుడు పరిస్థితి ఏ విధంగా ఉంది సార్? ఇప్పుడు పరిస్థితి అంతా అదుపులో ఉందండి. ఆల్మోస్ట్ నిన్న ఉన్న పరిస్థితి చూసినట్టయితే సుమారు 30 మీటర్లు ఎత్తు వరకు ఎగిసిపడిన మంటలు, విపరీతమైన వేడి, పెద్ద శబ్దం ఇలా ఉండే పరిస్థితి ఈరోజు 80-90% వరకు కంట్రోల్ అయిపోయింది. అది ఈరోజుని చూస్తే నామినల్గా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఆ డీప్ ఇండస్ట్రీస్ వాళ్ళని కూడా మనం అడగటం జరిగింది. వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకే ఈరోజు మీతో నేను మాట్లాడటం జరిగింది. అదేమిటి అంటే ఇది ఇంకో వారం రోజులు కంటిన్యూ అవుతుంది ఇలాగా. ఈ ఫ్లేమ్ మంట లేకపోతే ఏమిటంటే గ్యాసు లీక్ అయ్యి ప్రమాదం ఉంటుంది. కాబట్టి వచ్చిన గ్యాస్ అంతా కూడా మండిపోయినట్టయితే ప్రాబ్లం ఉండదు అనే విషయాన్ని మన దృష్టికి తీసుకొచ్చారు. కాబట్టి ఆ మంట, చిన్న మంట అనేది అలా మండుతూనే ఉంటుంది, వారం రోజుల పాటు ఉండే అవకాశం ఉంది. దీనివల్ల నష్టం లేదు, ఎవరి ఇళ్ళకు వాళ్ళు వెళ్ళిపోవచ్చును, నార్మల్గా అంతా కూడా జనస్రవంతి అంతా కూడా రెస్టోర్ కావచ్చును అనే మాట అయితే క్లియర్గా ఇచ్చారు. కాబట్టి దీంట్లో అలాంటి భయం లేదు. రేపటి నుంచి ఏంటంటే ఎన్యూమరేషన్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా ఏదైతే రిహాబిలిటేషన్ ప్యాకేజ్ అంటున్నామో ఆ ప్యాకేజ్ అంతా ఇచ్చేస్తాం. ఏ ప్రాంతంలో ఎన్ని వాల్స్ ఉన్నాయి ఏంటి అనేది కూడా ఒక లెక్క అంచనా ఉందా? ఏంటి మొదటగా సమాచారం లేదని కూడా మీరు బాధ వ్యక్తం చేస్తున్నారు, ఎలా చూడాలి? నేను ఇప్పటికీ చెప్తున్నాను ఇదే మాట. మనకి అడ్వాన్స్ ఇన్ఫర్మేషన్ లేకుండా ఇలాంటి ఒక లార్జ్ స్కేల్ ఆపరేషన్ చేయటం అనేది తప్పు. ప్రజాప్రతినిధులకు కానీ లేకపోతే అటు అధికారులకు కానీ ఇంకెవ్వరికి చెప్పకుండా ఇష్టారాజ్యంగా చేస్తున్నారు. ఇది ప్రజల్ని అలర్ట్ చేయాల్సిన బాధ్యత ఉంది, మీరు చేయలేదు. చేసి ఉండాల్సింది చేయకపోవటంలో. పబ్లిక్ ప్రాపర్టీ ఇదేమి సొంతం, ఎవరు సొంతం కాదు, ఎవరిది ప్రైవేట్ ప్రాపర్టీ కాదు. ఇది పబ్లిక్ ప్రాపర్టీ హ్యాండిల్ చేసేటప్పుడు పబ్లిక్కి సరైన సమాచారము, సరైన అడ్వాన్స్ ఇన్ఫర్మేషన్ ఉండాలి. అది లేదు అనేది నేను బాగా కామెంట్ చేయడం జరిగింది. ఇది ఇస్తానని చెప్పారు. ఇప్పుడు అలాగే ఎన్ని వెల్స్ ఉన్నాయి, దానికి ఉండే స్ట్రాటజిక్ లొకేషన్స్ ఏమిటి, అవి ఆ నీళ్ళకి ఎంత దూరంగా ఉంటాయి, యాక్సిడెంట్ ఏమన్నా అయితే దాని పరిస్థితి ఏంటి, ఇదంతా అనలైజ్ చేస్తేనే కానీ ఇప్పుడు క్లియరెన్స్ మనం ఇవ్వం, లేకపోతే అసలు అలౌ చేయం. కాబట్టి ఆ సందర్భాన్ని తప్పనిసరిగా దీన్ని నేను కంట్రోల్లోకి తీసుకొని చేయిస్తామని చెప్పి నేను మీకు హామీ ఇస్తా ఉన్నాను. ఈ టైం చూస్తే ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు, భయాందోళన కూడా గురై, ఏం జరుగుతుందో తెలియదు, ఏం జరిగిందో. నిన్న నుంచి కూడా ఇటువంటి పరిస్థితుల వల్ల అప్రమత్తం చేయడం జరిగింది. నిన్న భయాందోళన జనం ఎలాగ పడ్డారు అనేది మనం గమనించాం, విన్నాం, మాట్లాడాం. ప్రతి ఒక్కరు కూడా పిల్లలు కూడా పారిపోయిన పరిస్థితి కనిపించింది. ఈ సందర్భం అంతా మనం గమనించాం. తప్పనిసరిగా ఇది వాళ్ళతో నేను ఇప్పుడు మాట్లాడింది చెప్పాను. మీరు ఒక యాక్సిడెంట్గా చూస్తున్నారు, దాని వెనక జరిగిన మనుషులకి వాళ్ళ మీద ఉన్న ఇంపాక్ట్ మీరు గ్రహించట్లేదనే విషయాన్ని కూడా నేను ఖచ్చితంగా మాట్లాడాను. వాళ్ళందరితో నేను మాట్లాడాను కాబట్టి ఆ మాట చెప్పగలిగాను. నేను ప్రతి ఒక్కరితో, చాలామందితో మాట్లాడాను నేను. కాబట్టి ఇది వారితో మాట్లాడటం జరిగింది క్లియర్ కట్గా. దీన్ని పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత మంది, నాది. తప్పనిసరిగా చూస్తానని మీకు ఒకసారి మరి ఈ విషయాన్ని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి దృష్టి కూడా తీసుకుని వెళ్తారంటే ఎక్కడ మీకు ఎటువంటి సమాచారం లేకుండా చేయడం, ప్రజలను అప్రమత్తం ముందుగా చేయకపోవడం, దీనిపై మీరు ఏ విధంగా ముందుకు తీసుకువెళ్తారో వాళ్ళకి దృష్టికి ఏముంది? తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారి దృష్టికి కానీ ఉప ముఖ్యమంత్రి వర్యుల దృష్టి కానీ ఈ సందర్భాన్ని ఆల్రెడీ ఈ యాక్సిడెంట్ విషయంలో నేను వారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. మొత్తం ఇదంతా కూడా ఈ వేళ వరకు జరిగిన ఇన్సిడెంట్ అంతా కూడా మరొకసారి వారికి ఎక్స్ప్లెయిన్ చేసి ఓఎన్జీసీ వారి విషయంలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి, ఈ రీఓపెన్ చేసే విషయంలో జాగ్రత్తలు ఏమిటి, ఇవి కూడా ఒకసారి వారి దగ్గర నుంచి ఇన్స్ట్రక్షన్ తీసుకొని తప్పనిసరిగా
ఇలాంటివి పునరావృతంగా కాకుండా చూస్తామండి. పవర్ మొత్తం అన్ని కూడా యథావిధిగా కంటిన్యూ అవుతుందండి. ఎస్, రెస్టోర్ అవుతుందండి. ఇప్పుడు వెనకాల లైన్లోనే ఉన్నాడు నాకు యాక్చువల్, అంతా రెస్టోర్ చేస్తాను సార్. థ్యాంక్స్ సార్. ఇది పరిస్థితి ప్రస్తుతం అంతా కూడా ఆ పరిస్థితి అంతా కూడా సద్యమంగా చెప్పుకొస్తున్నారు. అలాగే ఏదైతే ఇక్కడ జరిగినటువంటి పరిణామాలపై మొత్తం పిండి ఇక్కడ ఉండి అన్ని కూడా ఎప్పటికప్పుడు అధికారులతో పాటు మొత్తం ప్రజలను కూడా అప్రమత్తం చేశామని కూడా చెప్పుకొస్తున్నారు. ఇప్పుడు అయితే అక్కడ వాళ్ళు ఏదైతే వచ్చిన గ్యాస్ వచ్చినట్టు మండితే ఇదంతా కూడా వారం రోజుల పాటు ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం అంతా కూడా మంటలు అయితే అదుపులోకి వచ్చాయని, అలాగే యథావిధిగా ఇక్కడ పవర్ మళ్ళీ పునరుద్ధరణతో పాటు ప్రజలను కూడా పునరావాసాలుగా ఇంటికి కూడా చేరాల విధంగా కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేశామని, ఇది ఏదైతే ఇక్కడ వాల్స్ ఉన్నాయో వాటిని అన్ని కూడా మళ్ళీ అక్కడ ఎటువంటి యాక్టివ్ ఉన్నాయి, ఎక్కడెక్కడ ఇటువంటి కార్యశాలలు జరిపిన ఎటువంటి సమాచారం లేకుండా వీళ్ళంతా కూడా కార్యకలాపాలు చేపడుతున్నారు. దీనిపై ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి, సీఎం గారి దృష్టికి కూడా తీసుకుని వెళ్ళి వారి యొక్క కార్యకలాపాలు చేపడుతున్నట్టు వారి సమాచారం ఇచ్చి ఎటువంటి డేటా వచ్చి ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు కార్యాచరణ చేపడతామని అలాగే రాజోలు ఎమ్మెల్యే దేవవరప్రసాద్ గారు చెప్తున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరాతో ప్రకాష్, RTV, రాజోలు నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.